ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా లేదండి. రెడ్ బుక్ పాలన అయితే వైసీపీ వాళ్ళు అసలు ఈరోజు ఊళ్ళో ఎందుకు ఉండేవాళ్ళు ఒక మాట సూటిగా నేను అడుగుతున్నాను. నేను టీఎన్టీసీ గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీని. అయితే ఇప్పుడు బాబు గారు ఏం చేశారని చెప్పి చెబుతున్నారు. బాబు గారు రావటమే 3000 పెన్షన్ని 4000 రూపాయలకి చేశారు. వికలాంగులకు 4000 ఇస్తుంటే దాన్ని 6000కి చేసిన ఘనత చంద్రబాబు గారిదే. రోడ్లు చూస్తే మరీ అధ్వానంగా ఒక్క గుంటన్నా పూడ్చిన దాఖలాలు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాయా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈరోజు సంక్రాంతి కల్లా ఒక్క గుంట కనబడకూడదని చెప్పి చంద్రబాబు గారు ఇది బాగా ఇదిగా పనిచేపిస్తున్నారు. ఎక్కడ దాకా వద్దు, మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు ఈరోజు ఎలా పడుతుంది, ప్రతి చోట కూడా అసలు గుంటలు లేకుండా రోడ్డు చేయాలని, దేశ అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో రావాలంటే చంద్రబాబు నాయుడు గారే. దీనికి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, సూపర్ 6 అమలు చేయలేదని. దయచేసి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను. మొన్న గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చేశారు. తర్వాత 3000 ఉన్న పెన్షన్ 2000 ఉన్న పెన్షన్ని 3000 ఉన్న పెన్షన్ని 4000 చేశారు. నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారండి. వీడికి లాగా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి ఎక్కడా ఇచ్చేయలేదు. అవినీతి అనేది తావు లేకుండా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన్ని మనం ఇంకా ప్రోత్సహించి వాళ్ళ మాటలు విని మీరు ఇది చేయకుండా అందరూ కూడా జనం అందరూ కూడా ఇది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు సంక్రాంతి నుంచి బయటకు అనేది వస్తా అంటున్నాడు, మరి ఎలా ఉండిద్ది అంటారు? ఇంకా ఎందుకు దోచుకోవటం తప్పితే ఏమన్నా వచ్చి ఉపయోగం ఉందా? ఈ 5 ఏళ్లలో ఎంత దోచుకున్నాడు. కాకినాడ పోర్టును కూడా లాస్ట్కి బెదిరించి రాయిపించుకున్నాడని చెప్పి ఆ సంస్థ వాళ్ళే వచ్చి మొన్న చెప్తుంటే ఇంకా వచ్చి దీని మీద వచ్చి చెప్పడం తప్పితే ఇంకేమన్నా ఉందా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమైందంటారు ఓడిపోయిన తర్వాత? ఓడిపోయిందా పిచ్చి కుక్కకి పిచ్చి గొలుసులతో కట్టేస్తే కానీ బాగుండిద్ది, అంతేగాని ఇవి ఇలా కాకుండా నిన్న అంబాటి రాంబాబు వచ్చి మాట్లాడుతున్నాడు. అభివృద్ధి లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి ముందు అతను చేసిన దొంగ ఆస్తులు మొత్తం ఇది చేయాలని చెప్పి నేను ఇది చేస్తున్నాను.